హాయ్ అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనైతే విజయవాడ నుంచి రాజస్థాన్ జైపూర్ వరకు అయితే లాంగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను అనమాట. ఈ ట్రైన్ జర్నీలోని నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బయట అయితే ఎక్కువ జనాలు అయితే లేరు. టైం అయితే 3:44 అయితే అవుతుంది. టైము ట్రైన్ అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, మీరు పక్కనే నది అయితే చూడొచ్చు అనమాట. సో ఇలాంటి నది పక్కన అయితే ఇలాంటి ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు అయితే చాలా మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. మంచి ఫీల్ ఉంటుంది ఇలాంటి ట్రైన్ జర్నీలో అయితే. నిజంగా మన్సూన్ సీజన్లో అయితే ఇలాంటి ట్రైన్ జర్నీ చేస్తుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. పడవలు అయితే ఇక్కడ కనిపించట్లేదు, చాలా దూరంగా ఉన్నాయన్నమాట పడవలన్నీ. ఇప్పుడు కొంచెం మబ్బుగా అయితే వచ్చి ఉంది, వర్షం పడేటట్టు ఉంది. ఇటువైపు చాలా పొలాలు అయితే కనిపిస్తున్నాయి, చాలా బాగుంది పొలాలు కూడా చూడడానికి అయితే. అంటే ఇలాంటి ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి పచ్చదనాన్ని చూస్తూ ఇలా ఎంజాయ్ చేస్తుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ బ్రిడ్జిని అయితే చూడొచ్చు. ఈ బ్రిడ్జిని అయితే చూస్తుంటే మనకు గోదావరి బ్రిడ్జి మాత్రమే నాకు గుర్తుకొస్తుంది అనమాట. లొకేషన్ అయితే అలానే కనిపిస్తుంది. ఇది కూడా చాలా లాంగ్ ఉన్నట్టుంది ఈ బ్రిడ్జి కూడా. ఇక్కడ కూడా పడవలు ఉన్నట్టున్నాయి, అంటే కిందన ఉన్నాయన్నమాట పడవలు. సో అవతల వైపు అయితే ఉన్నాయి, చాలా పడవలు ఉన్నట్టున్నాయి. కానీ ఇక్కడ ఎక్కువగా వాటర్ అయితే లేదు. అటువైపు కూడా ఇంకా నడుస్తూ వస్తూనే ఉన్నారు. ఇంకా చూడొచ్చు లొకేషన్ ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా పెద్దదిలాగా ఉందన్నమాట. నాకైతే ఈ ట్రైన్ జర్నీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద లాంగ్ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నా. ఈ లాంగ్ ట్రైన్ జర్నీలోని నేను ఎన్నో ప్లేసెస్ని చూడబోతున్నాను అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా చేయబోతున్నా. సో మీరు చూడొచ్చు లొకేషన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి ఈ పక్కన అయితే. ఈ జర్నీలో నేనైతే ట్రాక్ పక్కన అయితే చాలా చెట్లను అయితే చూసాను అనమాట. కొన్ని చెట్లు అయితే ఎండిపోయి, అలాగే కొన్ని అయితే ఆకులు అయితే రాలిపోయాయి, కానీ కొన్ని చెట్లు అయితే భలే కనిపిస్తున్నాయి అనమాట. మీరు చూడొచ్చు పక్కనే కనిపిస్తున్నాయి కొన్ని చెట్లు అయితే, అంటే ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి అనమాట ఆకులన్నీ. నాకైతే అటువంటి చెట్లే చాలా ఎక్కువ అయితే కనిపించాయి, కానీ దాని పేరైతే నాకు తెలీదు. ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో అయితే ఆకులు అయితే కనిపిస్తున్నాయి కదా, అవే చెట్లు అనమాట. కానీ కొన్ని ముళ్ళు అయితే ఉన్నాయి, చూడ్డానికి అయితే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట అవన్నీ. ఇలాంటి ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు పక్కన ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కొంచెం చూడడానికి అలాగే ఫీల్ అవ్వడానికి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు అయితే ఒక మంచి పెద్ద నదిని అయితే చూపించబోతున్నా. ఆ ఫ్లవర్స్ అయితే చూసారా, చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. సో మీరు ఇక్కడ నదిని అయితే చూడొచ్చు, చాలా పెద్దదిగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి అయితే, నిజంగా చాలా బాగుంది. కిందన మనుషులు కూడా ఉన్నారు. లొకేషన్ ఇక్కడ కూడా చాలా బాగుంది. పడవలు అయితే కనిపిస్తాను అనుకున్నా, కానీ ఒక్క పడవ కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడో పక్కన పెట్టి ఉంటారేమో సైడ్న. చాలా బాగుంది ప్లేస్ అయితే. బాగా పెద్దగా ఒకవేళ వర్షం వస్తే కనుక ఆ పక్కన కూడా వెళ్ళిపోతుంది అనుకుంటా. చూడండి ఇక్కడ మనుషులు అయితే ఉన్నారు, అక్కడక్కడ నిల్చుని ఉన్నారనమాట. ఆ కిందనైతే పడవలు అయితే కనిపిస్తుంది, ఒక పడవ అయితే కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. నిజంగా ఇక్కడ ఒకవేళ బాగా ఎక్కువ వర్షం వచ్చిందంటే ఇది మొత్తం ఎండిపోతుంది అనుకుంటా. ఎందుకంటే పక్కన కొన్ని పంటలు అయితే వేసి ఉన్నారు, అక్కడక్కడ కొందరు నిల్చున్నారనమాట, ఫొటోస్ తీసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ నుంచి దూరంగా ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. అంటే ఈ పంటలు ఏవైతే చేస్తుంటారో ఆ పంట పక్కనే ఒక ఇల్లు అయితే ఉంటుంది అనమాట. చాలాసార్లు నేను చూసాను ఈ జర్నీలోనైతే. ఏంటో ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మాత్రం మన ట్రైన్ కన్నా అవతల ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా అంతే. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఇలాంటి ట్రైన్ జర్నీ మనకన్నా అవతల ట్రైన్ చాలా ఎక్కువ స్పీడ్గా పరిగెడుతున్నట్టు కనిపిస్తుంటుంది. ఇప్పుడే మనం మహారాష్ట్ర సిటీలో అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఏదో విలేజ్ అయితే ఉంది ఇక్కడ, సో అక్కడైతే ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. సో ఇంతకు ముందు ప్లేస్లోనే అసలు
ఇలాంటి సిటీ లాగా అయితే ఏం కనిపించలేదు, అలాగే ఊర్లు కూడా కనిపించలేదు. ఈ కొండలు మాత్రమే కనిపిస్తుండే, బాగా చెట్లు అయితే కనిపిస్తుండే. విలేజ్ అనుకుంటా, మహారాష్ట్రలోని ఏదో విలేజ్ అనుకుంటా ఇది. ఇప్పుడు మనం బాలహర్ష అనే ఒక స్టేషన్కి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ బిర్యానీ తీసుకున్నా. అంటే ఇది 50 రూపాయలు అంట, 2 గుడ్లు అయితే వస్తుంది. సో చూద్దాం దీని టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఫుడ్ అయితే చూద్దాం. సో ఇదన్నమాట ఫుడ్, 2 గుడ్డుల ఫుడ్. చూడండి ఎలా ఉందో, అసలు ఏం బాగాలేదు ఫుడ్ అయితే. చూస్తేనే అసలు తినాలనిపించట్లేదు, అలా ఉంది. ఫుడ్ అయితే ఇదన్నమాట, చూడొచ్చు ఎలా ఉందో. నమస్తే, इसका नाम क्या है? इसका नाम खीरा. खीरा नहीं पता नहीं. ఫస్ట్ టైం నేను తింటున్నా. చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, నేనైతే మహారాష్ట్రలోని వచ్చాక ఇక్కడ పంటల్లో అయితే కొన్ని నేను చూస్తాను అనమాట. అవి వైట్గా అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీకు తెలిసి కనుక అది కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చాలా అవే కనిపిస్తున్నాయి అన్నమాట. పంటల్లో అయితే వైట్గా, అంటే పైకి వైట్గా కనిపిస్తుంటుంది, మీరు చూడొచ్చు. మీకైతే సరిగా కనిపించట్లేదు, అవి దూరంగా ఉన్నాయి కదా, కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి. నేను మహారాష్ట్ర అయితే ఎక్కడైతే స్టార్ట్ అయితే అయ్యిందో, సో అక్కడి నుంచి ఇవే నేను ఎక్కువగా చూస్తాను. ఇప్పుడు మన ట్రైన్ అయితే కదులుతుందనమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ అనే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇక కొంతసేపు అయితే ట్రైన్ ఆగేసి మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం 2 గంటల్లో అయితే జైపూర్లో అయితే చేరుకుంటాం అనమాట. రాత్రి చలి అయితే నిజంగా అస్సలు మామూలుగా లేదు. ఎలా అంటే మన సౌత్ కన్నా ఇక్కడ నార్త్లో చాలా ఎక్కువ చలి అయితే ఉంది. ఇప్పటికీ చాలా చలిగా అయితే ఉంది. ఇవైతే అసలు ఇటువైపు అయితే అస్సలు పని చేయదు. ఉండాలంటే స్వెటర్లు అయితే ఉండాలి, అస్సలు పని చేయట్లేదు. రాత్రి అంతా బాగా చలి అనమాట. నైట్ జర్నీ మొత్తం బాగా చలి అయితే వేసింది. ఎప్పుడైతే చీకటి అయిందో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎండ వచ్చేంత వరకు మాత్రం బాగా విపరీతంగా చలి అయితే ఉంది. నా చెయ్యి అయితే వణికిపోతుంది ఏకంగా. నిజంగా రాజస్థాన్ చూస్తున్నా నేను అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. చూడండి పెద్ద పెద్ద ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ ఇల్లుని చూసినా సగానికి సగం ప్లాస్టిక్స్ కూడా లేవన్నమాట. జస్ట్ ఇటుకలు అలా కనిపిస్తున్నాయి అంతే. అంటే అన్ని పింక్ కలర్లోనే కనిపిస్తున్నాయి ఏ ఇల్లుని చూసినా. ఇక్కడ ఒక గుడి అయితే ఉంది. ఇల్లులు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ రాజస్థాన్లోని చూడొచ్చు.
అంటే కొన్ని మన సైడ్ ఎలా ఉంటుందో సో ఇటు కూడా అలానే ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇల్లులు. ఇక్కడ ఎక్కడ చూసినా రెడ్ కలర్ జెండలు అయితే కనిపిస్తున్నాయి. ఇది పైన ఎక్కడ చూసినా రెడ్ కలర్లోనే కనిపిస్తున్నాయి అన్నమాట జెండలన్నీ. సో అది మీరు అక్కడ కూడా చూడొచ్చు, అక్కడ కూడా అలానే కనిపిస్తుంది. సో ఆ ప్లేస్లో కూడా చూడొచ్చు. చూడండి, ఇది అక్కడ కూడా అలాగే అన్నమాట కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో అలానే ఉంది. ఇప్పుడు మన ట్రైన్ అయితే దేవపుర అనే ఒక స్టేషన్లో అయితే ఆగింది. కొందరు దిగారు, కొంతసేపు అయితే ఇక్కడ ఆపుతారంట. చూడండి గ్రీనరీ ఎలా ఉందో, చాలా బాగుంది గ్రీనరీ అయితే. స్టేషన్ కూడా నిజంగా చాలా క్లీన్గా అయితే ఉంది. చాలా బాగుంది లొకేషన్ కూడా. సో మీరు సన్ రైజ్ అయితే చూడొచ్చు, చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా ఉంటే బాగుంది కదా. మరి దీని నుంచి వస్తుంది, మరి సన్సెట్ ఎట్లా అవుతుంది? పంటలు చాలా బాగున్నాయి కదా. గోల్డ్ గోధుమ 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 ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ లొకేషన్ అయితే చూడొచ్చు. నేను ఫస్ట్ చూసి నేను ఇది ఎడారి ఏమో అనుకున్నాను, కానీ ఇది ఎడారి అయితే కాదు. అంటే బ్రిడ్జి పైనుంచి అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. ఇది కూడా ఇక్కడ వర్షం వచ్చినప్పుడు బాగా నది అయితే ఉంటుందంట. ఇక్కడ అక్కడ కొన్ని విలేజెస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఇది చూడండి ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా ఏ ఇంటికి కూడా అసలు పెయింటింగ్ అనేది లేదనమాట, అన్ని పింక్ కలర్లోనే కనిపిస్తున్నాయి. ఇప్పుడే మనం జైపూర్కి అయితే వచ్చేసాము. జైపూర్ జంక్షన్లోనే, జైపూర్ జంక్షన్లో అయితే ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు. జైపూర్ అయితే ఇది జైపూర్ జంక్షన్ అన్నమాట. ఇటు సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి నేనైతే జైపూర్ జంక్షన్లో దిగాను అనమాట. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. జై హింద్.